హలో 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 అక్కడ ట్రాక్టర్ అడ్డం పెట్టారండి, ట్రాక్టర్ తీయాలడా. హలో 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 గురుగారు అంటే మాట కొట్టాలి ఇంకా హలో 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 స్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ, నీ దీవెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ. అడుగుదాడలందైక మధ్యము అడుగుదాడలందైక మధ్యముగా నడచదమమ్మ కళామ తల్లి, స్వాగతం సుస్వాగతం. పద సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా. పద సేవలే మాకు దీక్షగా, నీ చిరునవ్వులే మాకు రక్షగా. నిరతము నిన్నే మదిలో నిలుచుతూ, నిరతము నిన్నే మదిలో నిలుచుతూ భరించెదమో చల్లని తల్లి, స్వాగతం సుస్వాగతం. రాగిణివై మాధుర్యమే మోహన గుణివై, వాణి వీణా స్వర రాగిణివై వర మాధుర్యమే మోహన గుణివై. నవరస రంజన నాట్య భంగిమగా, నవరస రంజన నాట్య భంగిమగా పొంగుతు పడలే పవన గోళం, స్వాగతం సుస్వాగతం. స్వాగతమమ్మ కళామ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. హలో, శ్రీ లలితా పరమేశ్వరి కళానాట్య మండలి వారు సగరంగా సమర్పించు
నాయుడు బదులు సమర్పించు, నాయుడు యూత్ సగరంగా సమర్పించు, నాయుడు 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 ఉత్తమ నాయుడు 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 ఉత్తమ నాయుడు తమ్మలపడు నాయుడు యూత్ సగరంగా సమర్పించు, తమ్మలపడు నాయుడు యూత్ సగరంగా సమర్పించు, నాయుడు నాయుడు ఉత్తమ నాయుడు నాయుడు. ఏంటి టైం 10 గంటలు అవుతుంది, ఈయనేమో ఇంకా రాలేదు. ఈ పోలీసు వాళ్ళంతా ఇంతే. కనీసం పెళ్లి రోజు కూడా తొందరగా రావాలనే లేదు ఆ మనిషి. ఎప్పుడు వస్తారో ఏమిటో. శారదా, అవునండి. బయట ఎన్నో పనులు బిజీతో రాలేకపోయా. ఏమనుకోమా, ఈరోజు మన పెళ్లి రోజు అని తెలుసు కదండి, మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు? బయట బిజీ పనులతో రాలేకపోయాను. మీ పోలీసు వాళ్ళంతా ఇంతే. ఏం చేస్తారు శారదా? ఇకనైనా ఈ చెంపకి సెలవిస్తారా? సెలవు ఇవ్వకుండా ఇంకా ఏడు. ఈ చెంపకు సెలవీయకు, ఈ పెదవిని వదిలేయకు. చాలని అనుకో రాత్రి మనకు, మోహన సంగళ విడిపోనీకు. ఈ చంపకు సెలవీయకు, ఈ పెదవిని వదిలేయకు. నీవేళ చేసి అల్లరి, కుచ్చెళ్ళు మారి పల్లవి. తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి గన్నగా, కంటి చూపు చీర కట్టాలి ఒంటిని, కంచి పట్టు చీర జారాలి నెలని, ఈ వేడిలో మాడని, ఈ గాలిని పూలని. గండి పడ్డది నింగి చెరువుకి, వెండి వెన్నెలా పొంగుతున్నది, ఈ చంపకు సెలవీయకు. ఈ పెదవిని వదిలేయకు. సూర్యుడా పొద్దంటే మాకు చేదురా, తెల్లారు
ఆడుతున్నా తీరగా అల్లాడుతోంది కోరిక కచ్చగట్టి వచ్చి మా తలుపు తట్టకు వెలుగు వలలు తెచ్చి మా కలలో పట్టకు ఈ రేయిని ఆగని ఈ హాయిని సాగని పాల పుంతలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు దారగా కాపాల దాహాలు తీరిపోయేలా ఈ చెంపకు సెలవీయకు ఈ పెదవిని చాలని అలకు రాగిరి మనకు మోకాల సంఖ్యలు విడిపోయేదు ఇతని పేరు చిన్న, భగవానికి తమ్ముడు. భగవాను చిన్న చేసే అరాచకాలకు ఎందరో ఆడపిల్లలు జీవితాలు నాశనం అయిపోయాయి, మరెన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు అనుకున్నది జరగాలి, జరగకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరే చూడండి. ఈ చిన్న జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూసుకోండి. ఎరా ఏమిటిరా నువ్వు ఎగస్ట్రా రాస్తున్నావంట? చిన్నకి భగవానికి రాయిరా చచ్చిపోతున్నాను. పోతున్నావా? ఏమైందిరా? ఎరా ఏమైందమ్మా? ఓహో అలాగొచ్చి నీకు ఎలాగిచ్చారు ఉద్యోగం? ఎవడైనా చిన్నతో పెట్టుకుంటే మటార్ మటార్. ఎక్కడికి పోతావే? ఎక్కడికి పోతావే? ఎక్కడికి పోతావే? అన్నా అంటే నేనేమన్నా అల్లూరు సీతారామరాజునా? భగత్ సింగ్నా? కాదు, కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నావా? ఒక్క దెబ్బకి రెండు పిట్టలమ్మట. ఒకటే దెబ్బ, అదే చిన్న అంటే.
ఎస్పి ధర్మారావు గారు, లలితని అమ్మాని నేను హత్య చేశాను. అక్కడ ఆ రుద్రమనాయుడు నన్ను చూశాడు. దాని నుంచి తప్పించుకొని నేను ఇలా వచ్చాను. ఏంటి చిన్న, ఆ రుద్రమరాయుడు నిన్ను చూశాడా? అవును, చూశాడు. ఆ మీదకి రాకుండా ఇదే బాధ్యత ఇది. ఇదిగో లాయర్ సత్యమూర్తి గారు, ఒకవేళ ఆ ఇన్స్పెక్టర్ పిచ్చి వేసలు వేస్తాడేమో, నేను రెడీ చేసి ఉంచు. అలాగే చిన్న, అతని చేతికి మీరు చిక్కకండి. చూడండి ఎస్పీ ధర్మారావు గారు, మీరు ఆ ఇన్స్పెక్టర్ నాపండి. చిన్నకి బెయిల్ కాగితాలు రెడీ చేసి. చూడు చిన్న, ఆ ఇన్స్పెక్టర్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఈ విషయం మీ అన్నయ్య గారితో చెప్పు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాయర్ సత్యమూర్తి గారు, వెళ్దాం, వస్తారా? వెళ్దామండి ధర్మారావు గారు.
ఆ రామకృష్ణ చంపుతుండగా ఆ లలితని అమ్మాయి చూసింది. ఆ పిల్ల మనకు ఎదురు సాక్ష్యం చెప్పకోకుండా వార్నింగ్ ఇచ్చాను. అయినా ఆ పిల్ల మన మీద ఎదురు సాక్షి చెబుతానదన్నా. ఆ పిల్ల మన మీద ఎదురు సాక్ష్యం చూతానంటే చేతగాని దద్దములా చేతులు మరుచుకొని నా దగ్గరికి వచ్చావురా. అయినా ఈ భయంకర్ భగవాన్ అంటే ఏమిటో తెలుసుకోడా. ఆ పిల్ల మన మీద ఎదురు సాక్ష్యం చూతానంటే నువ్వు నా దగ్గరికి వస్తావా? ఈ ముఖం చూపిస్తావురా పద్మా? అన్నా లేదన్నా, ఊరికి తిరిగి రాలా. మరి ఏమి చేశావురా? అన్నా ఆ పిల్ల మనాన్ని దోచుకున్నాను, శీలాన్ని అనుభవించాను, ఆ పిల్ల ప్రాణాలు తీశానన్నా. శబాష్ తమ్ముడు, శబాష్. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావురా. ఈ భగవాన్ అంటే ఈ ప్రాంతం తెలుసు. ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో ఆ పిల్ల మానంతో, శీలంతో, ప్రాణంతో రుజువు చేసి చూపించావు కదరా. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించావురా. శాబా. అన్నా ఒక్క విషయం అన్నా, ఆ పిల్లని చంపుతుండగా ఆ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు చూశాడన్నా, నన్ను ఎమ్మలించాడు. నేను తప్పించుకొని ఇలా వచ్చానన్నా. ఓ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు నిన్ను చూశాడా? అవునన్నా. అయితే తప్పకుండా ఎక్కడికి వస్తాడు. ఆ ఇన్స్పెక్టర్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చిన్న నువ్వు వెళ్ళి ఆ షేటు కాడ రావాల్సిన ₹1,00,00,000 తీసుకురారా. అలాగే అన్నా, అలాగే.
ఇన్స్పెక్టర్ సుస్వాగతం. పోలీసు వారు దారి తప్పి మా గృహంలోకి ప్రవేశించారు. కారణం ఏమిటో దారి తెలుసుకొని రావలసిన చోటకే వచ్చాను. పోలీసు వారికి మాలాంటి వాళ్ళ కడ పనేమిటి? లలిత అనే అమ్మాయిని నీ తమ్ముడు చిన్న అడ్డ చేస్తుండగా నేను చూశాను. నన్ను చూసి నీ తమ్ముడు పారిపోయేలా వచ్చాడు. మర్యాదగా కళ్ళబొల్లి కబుర్లు కట్టిపెట్టి నీ తమ్ముని నాకు అప్పగించు, లేదా చూడు మిస్టర్ రుద్రమనాయుడు, మేము అచ్చల చేయడమే కానీ పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు, జైళ్లకు తీసుకెళ్ళే దమ్ము ఏ చట్టానికి కానీ ఏ న్యాయస్థానికి కానీ లేదు. ఏయ్! ఈ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు ఎవరు, ఏమిటో రుచి చూడక ముందే నీ తమ్ముని నాకు అప్పగించు, లేదా నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని. రౌడీగా పుట్టాను, గుండాయిజంలో పెరిగాను. అలాంటి ఈ భగవానికి ఎదురు తిరిగితే ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఏయ్! నువ్వు రౌడీగా పుట్టవచ్చు, గుండాయిజంలో పెరగవచ్చు, కానీ నా శక్తిని మాత్రం పరీక్షించాలని మాత్రం చూడదు. ఏ ప్రభుత్వం 10 కాలాల పాటు, ఏ ప్రజానాయకుడు 5 సంవత్సరాలు పదవిలో కొనసాగాలన్నా, ఏ ఆఫీసర్ 58 సంవత్సరాలు ఉద్యోగం చేయాలన్నా, అలాంటి వాళ్ళకు అడుగులకు అడుగులెత్తుతూ మాకు మానసక్తం చేస్తూ ఆజ్ఞ నిరసారించాల్సిందే, లేదా ఏయ్! పదవుల కోసం పడకల మార్చి ప్రజా నాయకులు ఉండవచ్చు. డబ్బు కోసం కక్కుర్తిపడి అమాయకుల ప్రాణాలు తీసే నీ తమ్ముడు లాంటి రౌడీలను, నీతి నిజాయితీని నిర్దాక్ష్యంగా హత్యలు చేసే మీలాంటి గోండాలను, దేశ సౌభాగ్యాన్ని మంట కలిపే మీలాంటి దేశద్రోహులను అంతమొందించడానికే అవతరించాడురా ఏ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రుద్రమనాయుడు. అవినీతికి అద్దం పట్టే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అధర్మానికి అంకితమయ్యే ఉద్యోగులు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళను ఎవరు ఏమి చేయలేరు. పదవి కోసం బానిసత్వం చేసే ప్రజా నాయకులు ఉండవచ్చు, డబ్బు కోసం కక్కుర్తిపడి నీకు దాసోహం చేసే ఉద్యోగులు ఉండవచ్చు, కానీ అలాంటి వాళ్ళతో తలపడితే నీ తల 1000 వక్కలవుతుంది. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, పదవుందని పొగురుగా మాట్లాడకు. రౌడీని దెబ్బ కొట్టినా, రాజకీయ నాయకుడు రెచ్చగొట్టినా, ఏ రొచ్చులోను ఏ ఉచ్చులోను పడిపోగల. ఏయ్! ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే నాకు తెలుసురా ఇలాంటి పరులు కట్టిన హృదయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఇలాంటి పట్టుకున్న రోజే నాకు తెలుసురా మీ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సి వస్తుందని. ఈ టోపీ నా తలపై పెట్టుకున్న రోజే నాకు తెలుసు మీ మెడలు వంచి, మీ వెన్నుపూసల విరిచి, మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టి మీకు జైలు కుడి తినిపించాల్సి వస్తుందని బాగా తెలుసు. అధిక ప్రసంగం కట్టిపెట్టి మీ తమ్ముడిని నాకు అప్పగించు, లేదా మిమ్మల్ని పెట్టలు కాల్చినట్టు కాల్చి పారేస్తా. రుద్రమనాయుడు, నీలో శక్తి ఉంటే నన్ను ఎదుర్కో, ఆ తర్వాత నా తమ్ముని వచ్చాయి. రే భగవాన్,
నిన్ను నీ తమ్ముణ్ణే కాదురా, నీ వెనుకున్న దుష్ట శక్తుల మొత్తాన్ని అరెస్టు చేస్తా. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుగా. నిన్న అయ్యగారు డ్యూటీకి వెళ్ళాడు కదా, ఇంకా తిరిగి ఇంటికి రాలేదమ్మా. ఏమో రామయ్య, రాత్రి ఆయనకి స్టేషన్లో ఏదో పని ఉంది, రేపు ఉదయాన్నే వస్తానని ఫోన్ చేసి చెప్పారు. తప్పకుండా ఇప్పుడు వస్తారు. అవునమ్మా, ఆయన డ్యూటీకి వెళ్తే అయ్యగారు డ్యూటీకి వెళ్తే ఇంటికి కూడా మర్చిపోయి ఆ నేరస్తుల కోసం వెంటాడుతుంటాడమ్మా. అవును రామయ్య, ఆయన డ్యూటీలో చాలా ఖచ్చితమైన మనిషి. అస్తమానం నేరస్తులను గాలిస్తూ ఆయన ఆరోగ్యాన్ని ఎక్కడ పాడు చేసుకుంటాడేమోని భయంగా ఉంది రామయ్య. రామయ్య, ఈరోజు నీ కుమార్తె భారతిని తీసుకురాలేదేమిటి? మా భారతిని కాన్వెంట్లో జాయిన్ చేశానమ్మా. అయితే అజయ్ని విజయ్ని కూడా కాన్వెంట్లో చేర్పించరా రామయ్య? అయ్యగారు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి వస్తారు. అలాగేనమ్మా, ఈ రోజు నుంచి మా భారతి మీ పెద్దబాబు చిన్నబాబు అజయ్ని కూడా ఆ స్కూల్లో చేర్పించి ముగ్గురు అక్కడ చదువుకుంటుంటే నాకు ఇంతకంటే కావాల్సిన ఏందమ్మా, నాకు ఇంతకంటే కావాల్సిన ఏంటమ్మా. పెద్దబాబు, చిన్నబాబు, రామయ్య మిమ్మల్ని కాన్వెంట్కి తీసుకువెళ్తాడు, వెళ్ళండి. శారదా, వస్తున్నానండి. ఏమిటండి చాలా ఆనందంగా పరుగులేస్తున్నారు? ఇంతకీ ఈ చేతిలో పొట్లం ఏమిటో తెలుసుకోవచ్చా? నీ చేతిలో ఉన్న పొట్లం తెలుసుకోవాలంటే ముందు నువ్వు కళ్ళు మూసుకోవాలి. అబ్బా, మీరెప్పుడు ఇంతేనండి. శ్రీమతి గారు, కళ్ళు మూసుకోగలనే సరిపోదు, నోరు కూడా తెరవాలి. పెద్దబాబుని చిన్నబాబుని కాన్వెంట్కి రామయ్య తీసుకోమని చెప్పాను. అది సరే కానీ ఇంతకీ ఈ స్వీట్లో ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవచ్చా? ఈ స్వీటులో ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే ముందు నా మనసులో ఉన్న కోరికను ఒకటి తీర్చాలి. మాటలు బాగా నేచర్. నువ్వు చూస్తుంటే మాటలే కాదు, నా మనసు పరవళ్ళ తొక్కుతుంది. అంతటి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో ఏమో చేరదా, నిన్ను చూసే కొద్దీ నా మనసు తహతహలాడుతుంది. నిన్ను నా బిగి కవిలో బంధించాలని నా మనసు ఆరాటపడుతుంది. చిప్పోండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, వాళ్ళు కూడా ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. ఏమనిపిస్తుందండి?
అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఇకనైనా ఆ స్వీటులోనున్న రహస్యం చెబుతారా? చెబుతాను శారదా, చెబుతాను.
సుమారు 15 సంవత్సరాల నుండి ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఎదురు లేని నాయకుడిగా చలామణి అవుతున్న ఆ చిన్నాన్ని అతని తమ్ముడిని కలిపి జాయింట్గా అరెస్ట్ చేశాను. ఆ ఆనందమే ఈ స్వీటీకి కారణం. చూడండి, ఒక మనిషిని చంపితే ఎమ్మెల్యే సీటు, ఒక మానభంగం చేస్తే ఎంపీ సీటు ఇచ్చే ఈ రోజుల్లో మీలాంటి సిన్సియర్ గల ఆఫీసర్లు అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వాల లాంటి గుండాలను వెంటనే విడిపిస్తుందండి. శారదా, నన్ను పిరికివాణి చేస్తున్నావా? లేదండి, మిమ్మల్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నాను. చూడు శారదా, ఈ కాకి బట్టలు వేసుకున్న రోజే ఏమని ప్రమాణం చేశాను? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అవతరిస్తానని, ఎక్కడ అధర్మం జరిగితే దానిని అడ్డుకుంటానని, ఒక అమాయకులను, అభాగ్యులను, నిరుపేదలను కాపాడుతానని ప్రమాణం చేసి ఒక రౌడీకి, గోండాకి భయపడి నా వృత్తి ధర్మకి విస్మరించి వాళ్ళకి ఒడిగం చేయమంటావా? చెప్పు. లేదండి, వాళ్ళకి బానిసత్వంగా ఊడిగం చేయమనడం లేదు, మీ బాధ్యతను విస్మరించమనడం లేదు. ఏదో చూసి చూడనట్లు పోవాలి. ఎదురు తిరిగితే మీకు ఏదైనా అవుతుందేమని నా భయమేనండి. అదేనండి నన్ను ఈరోజు పిరికి దాంట్లో మాట్లాడిస్తుంది. రౌడీలు రాజ్యం ఏలొచ్చు, గోండాలు పెత్తనం చలాయించవచ్చు, కానీ మాలాంటి వాళ్ళతో తలపడితే వాళ్ళని కటకటాల వెనక్కి నెట్టగలము. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం. నా కర్త నిర్వహణలో నేను ఎవరికి తల వంచను. నన్ను పిరికివాణి చేయాలని చూడకు. మీది రాతిగుండ, మీకు భార్య పిల్లలున్నారని సంగతి మర్చిపోతున్నారు. మీకేదైనా జరిగితే మా గతి ఏమిటండి? శారదా, రేపు ఏదో జరుగుతుందని ఈనాడు ఎందరకు అమాయకులకు అన్యాయం జరుగుతున్నా కేవలం నా స్వార్థం కోసం చూస్తూ ఊరుకోమంటావా? చెప్పు. ఎంత చెప్పినా మీ మనసు మారదండి. మీ మొండితనం మీదే, మీ పట్టుదల మీదే. కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి. శారదా, అలనాడు పసుపు కుంకములు ఆరకముందే నుదుట రక్త తిలకం దిద్ది పురిగొల్పి వీర ఖడ్గం చేతికిచ్చి యుద్ధరంగముకు పంపించిన మగువ మాంచాలి పుట్టిన నాటి గడ్డపై జన్మించి ఒక పిరికిదానలా మాట్లాడుతున్నావా? లేదండి, నేను పిరికిదాన్ని కాదండి. నాడు మాంచల ధర్మయుద్ధానికి పంపింది, కానీ అది ధర్మయుద్ధం కాదండి, అధర్మయుద్ధం. ఈనాడు రాబందులు రాజ్యం ఏలుతున్నారు. ఈ రాబందుల రాజ్యంలో ఎవరికి ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుందో తెలియదు. అందుకేనండి నేను బాధపడుతున్నది. హలో, ఇన్స్పెక్టర్ హియర్. ఏమిటి? ఆ భగవాను అతని తమ్ముడు జైలు నుండి తప్పించుకున్నారా? సరే, నేను వెంటనే స్టేషన్కి బయలుదేరుతున్నా. శారదా, ఆ దుర్మార్గులు జైలు నుండి తప్పించుకున్నారంట. నేను వెంటనే స్టేషన్కి బయలుదేరాలి. యూనిఫామ్ రెడీ చేయి. అలాగేనండి. హలో ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు, బాగున్నారా? మా మెడలు వంచి మా వెన్ను పూసలు విరిచే మాతో జైలు కూడు తినిపిస్తానని శపథం చేశావు కదూ. ఎప్పుడు, ఎక్కడ? అదే జైలు కూడు నీకు తినిపించడానికి వచ్చా ఇన్స్పెక్టర్. భగవాన్, డబ్బు ఉందని అహంకారంతో, రాజకీయం మన్నగా ఉంది అహంభావంతో రౌడీయిజం చేసి, గోండాయిజం చేసి
జైలు నుండి తప్పించుకోగలరేమో కానీ ఈ ఇన్స్పెక్టర్ రుద్రమ్మనాయుడు చేతి నుండి మాత్రం తప్పించుకోలేరు. చూడు మిస్టర్ రుద్రమనాయుడు, నేనేమిటో నా పవరేమిటో తెలిసి కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన నీ ధైర్య సాహసాలకు నా జోహార్లు. అయితే ఇక్కడికి వచ్చిన పనేమిటి? సకల లాంఛనాలతో మమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిన నిన్ను సంస్కరించకుండా ఎలా ఉండమంట ఇన్స్పెక్టర్? ఏ చిన్న అన్నా, ఈ ఇన్స్పెక్టర్ పెడలెక్కడ పిలిచి స్పందించండ్రా. హలో మేము సొగ్గులింగ్ చేస్తుంటే చట్టం పట్టుకోలేక ఏతులు మడుచుకొని కూర్చుంది. మేము వచ్చలు చేస్తుంటే న్యాయం నిరూపించలేక నల్ల కోటు ముందు నలిగిపోతుంది. అలాంటి ఈ భగవానికి ఎదురు తిరిగి చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదరా. అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. పోయినా అలాంటి వాళ్ళు ఎంతో మంది అవతరించి ఈ ఆటలు కట్టిస్తారని మర్చిపోవద్దు. మాలాంటి రౌడీలకు కొండలకు అండదండులు లేకుంటే 3 రోజులకు ఒక ముఖ్యమంత్రి, వారం రోజులకు ఒక ప్రధానమంత్రి మారగలడు. కనుక మాలాంటి వాళ్ళను ఏ కోర్టులకు ఏ జైలుకు తీసుకెళ్లే దమ్ము ఏ చట్టానికి కానీ ఏ న్యాయస్థానికి కానీ లేదు. ఒకవేళ వెళ్ళినా 24 అవర్స్లో తిరిగి రాగల పశ్చిమాలో ఉంది. ఎప్పుడైనా తెలిసిందా ఆ పవర్ ఏమిటో? హోండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు అవినీతి పరులు గండగా నిలిచే రాజకీయ నాయకులకు మించిన మానవత్వాన్ని మంటగలిగే దేశద్రోహులను హతమార్చే సమయం ఆసన్నమైనదిరా. హోండాల మీద ఆధారపడే ప్రభుత్వాలు గండగా నిలిచే రాజకీయ నాయకులకు మించిన మానవత్వాన్ని మంటగలిపే ఇలాంటి దేశద్రోహులను హతమార్చే సమయం ఆసన్నమైనదిగా. చట్టాన్ని నా ఇంటి ముందు కుక్కలా కబుర పెట్టాను. న్యాయాన్ని నా గుప్పెట్లో బంధించాను. ధర్మాన్ని నా పాదాల కింద నలుపుతున్నాను. అలాంటి నీలాంటి ఆఫీసర్లు ఒక్కడ కాదు 1000 మంది వచ్చినా నన్ను ఎవరు ఏమి చేయలేరు.
దాక్షణాలు లేకుండా నడి రోడ్డు మీద కుక్కలను కొట్టినట్టు కొట్టి వీడిసకెళ్ళిన ఈ ఇన్స్పెక్టర్ గారే సెంటీమీటర్ మీద దెబ్బ కొట్టాలిరా. అన్నా కర్తవ్యం ఏమిటన్నా? చిన్న ఈ ఇన్స్పెక్టర్ భార్య శారదను నాకు రండిరా. ఎక్కడో అన్యాయం జరిగిందని, ఎవరికో ఉపకారం జరిగిందని మమ్మల్ని అర్చి చేసావు కాదు. ఎప్పుడు ఎక్కడ నీకు దమ్ముంటే ఆపరా. ఏ చిన్న చిన్న దీని గుడ్డలు ఒక్కొక్కడిగా ఊడతీరా. అది చూచే సిగ్గు చచ్చే అవమానంతో పుల్లి కుచించే కావాలిరా. అది చూచిన వాడు గుండె పగిలిపోయేలా ఆడవాలి. అది చూచిన మనం ఎంజాయ్ చేయాలిరా. ధైర్యం ఉంటే నా మీద చూపించరా నీ ప్రతాపం. ఆడదాని మీద కాదురా. అన్న మీకు చెల్లెలు లాంటి దాన్ని మీకు దండం పెడతానన్నా. ఏమే శారదా, పురాణాలు చెప్పి కథలు వల్లే అమ్మల్ని మబ్బి పెట్టాలని చూడకో. ఆగండి ఆగండి దుర్మార్గులారా. మీకు ఒక్క చెల్లెలేరా? అన్న తమ్ముళ్ళు లేరా? తల్లిదండ్రులు లేరా? మీకు తోబుట్టు లాంటి దానిరా. ఆడదంటే అమలు కాదు, ఆది పరాశక్తి. అలాంటి ఒక ఆడదానికి పుట్టిన మీరు సాటి ఆడదాన్ని బలత్కారం చేయాలనుకోవడం పశువుల లక్షణం రా. మంది మార్బలంతో వచ్చి నన్ను ఒంటరివాణ్ణి చేసి నా భార్యను చిత్రవించడం మగతనం కాదురా. నీకు దమ్ము ధైర్యం నా కట్లు ఇప్పి చూడరా. ఆ శక్తి ఏమిటో నీకు రుచి చూపిస్తా. నేను ఉక్కు పాలతో నేర్చుకుంటే మాతృదేవో భవ కాదురా, అష్టదేవో భవ. కనుక శత్రు బలవంతుడైతే నిన్ను ఫోటో పడవటమే రౌడీ జోలో ఉన్న స్పెషాలిటీరా. అన్న మీకు దండం పెడతాను. నేను మీకు చెల్లెలు లాంటి దాన్ని. నన్ను నా భర్తను వదిలేయండి అన్న. ఏ శారదా, అన్నా అంటే జాలి తలిచి వదలటానికే. నేనేమన్నా అల్లూరు సీతారామరాజునా, భగత్ సింగునా, లేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, భగవా. తల్లి పాలు త్రాగి ఆ తల్లిని రొమ్ము నీచులు వీళ్ళు.
డబ్బు కోసం తల్లిని పరాయి వాళ్ళకమ్మే అపాత్ములు వీళ్ళు. వాళ్ళ దగ్గర ప్రాధాయపడి ప్రయోజనం లేదు శారద. నీ కళ్ళ ముందే ఈ భార్యను మానభంగం చేసి వారి ప్రాణం తీసి ఆ నేరం నీపై మోపుతా. ఏ పాపం పండిందిరా? నీ భార్యకు నాకు అక్రమ సంబంధం ఉందని అది చూసే నువ్వు గ్రహించే దాని ప్రాణం తీసావని అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని నమ్మిస్తా. ఎప్పుడు చూపిస్తా నా పవర్ ఏమిటో. దమ్ముంటే ఆపరా చిన్నా, ఇంకా మొదలెట్టరా ఆట. ఒక్క విషయం అన్నా, డబల్ నాయుడు కొడుకు పిచ్చిని పూరపాటి పుట్ట సైతాని వాళ్ళని మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు చూపెడతాను నా తడాకేందో. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము, నరకబడిన శంభూతుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో. నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి ఛిద్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారిన కళ్ళుండి కనని వినని కాలములను అడగండో. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో.
పుణ్యంలో జనం కుమిలిపోతోంది. మనువారపు మంటల్లో ఊరు తగల పడుతోంది. కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది. ఈ దౌష్యం ఇక వద్దని, ఈ గౌర్యం ఇక వద్దని అరవండా. పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. అరే పిచ్చియా, చూసావా నీకు చెప్పింది జరిగింది. చిలక చెప్పినట్టు చెప్పా, విన్నావా? ఇప్పుడు ఏమి జరిగింది? ఈ కిళ్ళి కొట్టు భగవంతుతో పెట్టుకుంటే మనకైనా ఈ గతే పడుతుంది. మనం వచ్చిన పని అయిపోయిందిరా. అలాగే అన్నా, వెళ్దాం పదరా. ఒక్కసారి కూరపాటు అయితే నిద్రపాటు చూసుకోవాలని లైట్. రామయ్య అయిపోయింది, రామయ్య అయిపోయింది. మమ్మీ 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 మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళావా మమ్మీ? అయిపోయింది రామయ్య, అయిపోయింది. ఏనాటిదో ఈ బంధం
చెలిమికి చుక్కబొట్టు పెట్టని కరుణ చిందు కనులకు కాటుకైన దిద్దని మెట్టింటి లక్ష్మికి మెంటే నన్ను తొడగని కాబోయే తల్లికి గాజులైన వేయని ఇల్లాలికిదేసి బోయవాని వేడుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసిన ఊయల బోయవాని వేడుకు గాయపడిన కోయిల సార్ రాండి సార్, చూడండి సార్, నా భార్యను చంపి నన్ను ఈ స్థితికి దిగజార్చిన ఆ భగవాన్ని అతన్ని తమ్ముని అరెస్టు చేసే అవకాశం ఒక్కసారి పెంచండి సార్. మిస్టర్ ఇన్స్పెక్టర్, నీకు ఎన్నోసార్లు చెప్పాను ఆ భగవాన్ జోలికి వెళ్ళొద్దని. ఆ భగవానికి రాజకీయ మండగా ఉంది. వారి జోలికి వెళితే మన జీవితాలు ఇలానే పతనం అవుతాయి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? 5 సంవత్సరాలు పదవిలో ఉండే రాజకీయ నాయకులకు, గోండాలకు తలలు వంచబట్టే 58 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండే మా జీవితాలు ఇలాగే పతనమైపోతున్నాయి సార్. రుద్రమనాయుడు, ఈ రోజు నువ్వు అరెస్ట్ చేసిన చిన్న భగవాన్ హాస్పిటల్లో ఉన్నట్లు ఇగో డాక్టర్ సర్టిఫికేట్స్. సార్ ఏమిటి సార్ మీరు మాట్లాడేది? మిస్టర్ రుద్రమరాయుడు, నీ భార్యకు ఆ భగవానికి మధ్య అక్రమ సంబంధం ఉందని, అది చూసి నీవే ఆమెను హత్య చేశావని నాకు తెలిసింది. అంతేకాక నీకు బందిపోట్లతో సంబంధం ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విషయమై నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పదా పోలీస్ స్టేషన్కి. గోండాలకు తొత్తుగా అవనేతి బరులకు అన్నగా నిలిచి నీతికి న్యాయానికి ప్రాణమిచ్చే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ని అరెస్టు చేయడానికి వస్తావా నీచుడా? కర్తవ్యం కోసం కట్టుబడి బాధ్యత కోసం నిలబడ్డ నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ని అరెస్టు చేయడానికి వస్తావా దుర్మార్గుడా? నా భార్యను చంపి నన్ను ఈ స్థితికి దిగజార్చిన ఆ దుర్మార్గులు తలలు నరికి ఆ రక్తంతో నా భార్యకు రక్త తర్పణం చేస్తా. రామయ్య, చిన్న బాబుని తీసుకొని నువ్వు వెళ్ళు, పెద్ద బాబుని తీసుకొని నేను వెళ్తా.